వరంగల్ కాకతీయ వర్సిటీలోని పోతన మహిళా హాస్టల్లో పెచ్చులు ఊడిపడిన ఘటనలో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి ఘటనతో భయాందోళనకు గురైన విద్యార్థులు నిరసనకు దిగారు. వసతి గృహాన్ని మార్చాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని వాపోయారు. పోతన మహిళా హాస్టల్ తాజా పరిస్థితిని మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. కాకతీయ యూనివర్సిటీలో అర్ధరాత్రి పోతన హాస్టల్లో కలకలం అయింది. అర్ధరాత్రి బిల్డింగ్ పెచ్చులు ఊడిపడడంతో విద్యార్థినులు ఉన్న గదిలో బిల్డింగ్ పెచ్చులు ఊడిపడడంతో అక్కడ విద్యార్థినులు ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. స్లాబ్కున్న పెచ్చులన్నీ కూడా ఊసిపడిపోయాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు కేయూ పోతన హాస్టల్లో ఉన్నాం. ఈ హాస్టల్లో చూడొచ్చు మొత్తం స్లాబ్ మొత్తం కూడా ఊసి పెచ్చులన్నీ కూడా కింద పడిపోయాయి. పెద్ద పెద్ద ఇవి కింద పడడంతో స్లాబ్ సంబంధించిన ముక్కలు కింద పడడంతో విద్యార్థులంతా కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఈ హాస్టల్కి సంబంధించి చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. గతంలో ఈ హాస్టల్ చుట్టుపక్కల పాములు ఉండడం కాకుండా రీసెంట్గా ఒక అమ్మాయిపై ఫ్యాన్ విరిగి పడింది. ఆ సమయంలో అమ్మాయి తీవ్రంగా గాయపడింది. సో ఇదే రూమ్కి సంబంధించిన అమ్మాయి ఉంది. ఏం జరిగింది అసలు? సార్ నిన్న ఎగ్జాక్ట్లీ 9:30 అట్లా అవుతుంది టైం. నేను ఆ టైంలో మెస్కెళ్ళి తిని వస్తుండే అక్కడ గేట్ దగ్గర ఒక పాము కనిపించింది అని చెప్పి దాని గురించి డిస్కషన్ చేసుకుంటూ ముందుకు వచ్చినాం. అక్కడ కుక్కలు ఇట్లా అవన్నీ ఉన్నాయి. ఇక్కడ పడుకున్న తర్వాత నాకు ఒక చిన్న హింటు లేక ఒక చిన్న బండి వచ్చి మీద పడింది. మీద పడితే నేను బండి అనుకోలే, ఫ్యాన్ ఏమన్నా ఊసిందేమో. అంటే ఇంతకుముందు ఒక 20 days బ్యాక్ ఒక అమ్మాయి మీద కూడా ఇట్లా ఫ్యాన్ పడడం జరిగింది. బండలు ఇట్లా ఈ పెచ్చులు పడుతుంటే టక్కడక్క చేసిన ఫ్యాన్ లైట్ ఆఫ్ చేసిన. అంటే ఫ్యాన్ ఇట్లా సౌండ్ వస్తుంది, ఇట్లా ఫ్యాన్ పడుతుందేమో, ఎందుకంటే ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని ఉన్నా, మేబీ ఫ్యాన్ పడుతుందేమో అని టక్కున అట్నుంచి వచ్చి ఫ్యాన్ ఆఫ్ చేసిన. ఫ్యాన్ ఆఫ్ చేయగానే గట్టిగా అరవగానే ఫ్రెండ్స్ అందరు వచ్చిళ్ళు. ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగిందంటే సార్. ఇప్పుడు అంతకుముందు ఒక అమ్మాయి ఇట్లా అదే హాస్టల్ అప్పుడు బాయ్స్ ఉండేదంటే, ఈసారి గర్ల్స్ కి వేసిళ్ళు. అంతకుముందు కూడా ఈ సంఘటన జరిగిందంట. ఇప్పుడు ఇదేం కొత్త కాదు. పాములు వస్తున్నాయి, కుక్కలు వస్తున్నాయి కూడా. పైన మేము యూజ్ చేసే వాటర్ కూడా మొత్తం అక్కడ ట్యాంక్ చూస్తే మొత్తం పాకురు బట్టి ఉంటది. మొత్తం అవే వాటర్ మేము యూజ్ చేస్తున్నాం. చెప్తున్నాం, ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. వినేసి అట్లా వెళ్ళిపోతున్నారు. అవును, నైట్ కూడా వచ్చినది పాము ఒకటి. చూసుకుంటూనే వెళ్ళిపోయారు కానీ ఎవరు పట్టించుకోలేదు. అధికారుల దృష్టికి ఎంత వెళ్ళినా వాళ్ళకు చీమ కుట్టినట్టు కూడా అనిపించకపోవడం మాకు బాధాకరమైన విషయం. వాళ్ళు మమ్మల్ని ఎంత రెస్పాన్సిబిలిటీగానైతే మమ్మల్ని ఈ హాస్టల్లో వదిలేసిలో అంతకు రెండింతల బాధ్యత వాళ్ళు వహించాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ఆమె లేదు అంటే పడుకునే తను లేదు కాబట్టి ఆ ప్రమాదం తప్పింది. ఒకవేళ ప్రాణ నష్టమో లేకుంటే ఏదైనా జరిగి ఉంటే ఎవరండి బాధ్యత? మీ హాస్టల్ ఇచ్చినప్పుడు మాకు ఇది బాయ్స్ హాస్టల్ 40 ఏళ్ళనంటే హాస్టల్ అని తెలిసి కూడా మాకు ఇచ్చినప్పుడు అంత బాధ్యత మీద వేసుకునే అవసరం వాళ్ళకు ఉన్నది. రిజిస్టర్ కానీ మళ్ళీ ఎవరైనా వీసీ గారు ఎవరైనా హెడ్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కంప్లీట్ బాధ్యత ఉన్నది. మాకు తెలియదు, జీరో అకాడమీ, మీ సర్టిఫికేట్స్ ఇవ్వను, దానికి తోడు మాకు ఇలాంటి అలిగేషన్స్ చెప్తా ఉన్నారు అన్నమాట. ఇది ఎంతవరకు వాళ్ళకి కరెక్ట్ కాదు. చెప్తారు, సాల్వ్ చేస్తామని చెప్తారు. అది ఓన్లీ మాట వరకే ఉంటుంది. ఇలాంటి ఇన్సిడెంట్ ఇంతకు ముందు జరిగింది. ఇప్పుడు జరిగి 20 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు మరి వాళ్ళు తీసుకున్న ప్రికాషన్స్ ఏంటో మాకైతే తెలియడం లేదు. మాకు లైట్ సరగలేదు, ఫ్యాన్ సరగలేదు, వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ చూసినప్పుడు మరి ఎంతవరకు పరిష్కరించారు, ఎంతవరకు రీచెకింగ్? వాళ్ళకు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు అలర్ట్ ఉండాలి. ఇలాంటిది ఇంకొకటి జరగకుండా తీసుకునే బాధ్యత వాళ్ళకు ఉంది. ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగి చూసి వదిలేసి మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ జరిగి అంటే వాళ్ళు అంటే బాధ్యత లేకుండా ఉన్నారు. ఇర్రెస్పాన్సిబుల్, లిటరల్లీ దే ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ ఆన్ us. ఇది మొత్తంగా సెక్యూరిటీ మెజర్మెంట్ సైడు అసలు విద్యార్థులకు సరైన రక్షణ లేదనేది విద్యార్థుల నుంచి వెళ్తున్న అభిప్రాయం. ప్రధానంగా ఇక్కడ విద్యార్థులంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు. ప్రధానంగా నిన్న రాత్రి జరిగిన సంఘటన నేపథ్యంలో మొత్తం పోతన హాస్టలే కాదు, ఇక్కడ ఉన్న హాస్టల్స్లో ఎక్కడ కూడా సెక్యూరిటీ మెజర్మెంట్స్ లేవు. ప్రధానంగా గర్ల్స్ హాస్టల్కి సంబంధించినంత వరకు ఆ దిశగా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ప్రతిసారి ఇటువంటి ఇష్యూస్ ఏమైనా జరిగితే తెరపైకి తీసుకురావడం, ఆ తర్వాత గప్చుపున ఈ ఇష్యూను క్లోజ్ చేయడం, ఇది జరుగుతుంది తప్ప శాశ్వత ప్రణాళికలు కానీ దీనికి శాశ్వత పరిష్కారం కానీ లేకుండా పోతుంది. సో ఇప్పటికైనా అధికారులు స్పందించి కేయూలో గర్ల్స్ కానీ అటు బాయ్స్ కానీ హాస్టల్స్ సంబంధించినంత వరకు ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయాలి. ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. శ్రామరాజు